ఇది మీకు తెలుసా? భగవద్గీత చదివితే సంపదలు కలుగుతాయి అని చెప్పి భగవద్గీతలో ఏ అధ్యాయం పఠిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో విందామా? భగవద్గీతలోని మొదటి అధ్యాయం పఠిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. అదే రెండవ అధ్యాయం పారాయణం చేస్తే సుఖశాంతులు పొందవచ్చు. మూడవ అధ్యాయం ద్వారా తనవారు చేసిన పాపాలను కూడా పోగొట్టుకోవచ్చు. నాలుగవ అధ్యాయంలో భయద్వేషములు తొలగిపోయేలా చేసుకోవచ్చు. ఇక ఐదవ అధ్యాయం పారాయణం చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. ఆరో అధ్యాయం పారాయణం చేస్తే జ్ఞానసిద్ధి పొందవచ్చు. ఏడవ అధ్యాయం పారాయణం చేస్తే ఉత్తమోత్తమైనటువంటి జన్మ పొందవచ్చు. ఎనిమిదవ అధ్యాయం ద్వారా ముక్తి సాధించవచ్చు. తొమ్మిదవ అధ్యాయం ద్వారా యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. 10వ అధ్యాయం ద్వారా మహా ఐశ్వర్యాలను పొందవచ్చు. 11వ అధ్యాయం పారాయణ చేస్తే భూత ప్రేత పీడలు తొలగిపోతాయి. 12వ అధ్యాయం పారాయణ చేస్తే ఏకాగ్రత, భగవంతుని ప్రీతి లభిస్తాయి. 13వ అధ్యాయం పారాయణ చేస్తే కోరిన ఫలము సిద్ధిస్తుంది. 14వ అధ్యాయం పారాయణం చేస్తే మహాశక్తి లభిస్తుంది. 15వ అధ్యాయం పారాయణం చేస్తే మహా తపస్సు చేసిన ఫలితం పొందవచ్చు. 16వ అధ్యాయం పారాయణ చేస్తే రాజాది రాజులా వెలిగిపోవచ్చు. 17వ అధ్యాయం పారాయణం చేస్తే అనేక వ్యాధులు దూరం అవుతాయి. 18వ అధ్యాయం పారాయణ చేస్తే ధర్మ దాన యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? భగవద్గీతను పారాయణం చేయండి. మీరు కోరుకున్న ఫలితాలు పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.